వస్తున్నాడు అబ్బాయి వస్తున్నాడు. దానికి యాంకర్ ఆ ఎపిసోడ్ యాంకర్ రాశి గారి పల్లాల గురించి మాట్లాడుతున్నావు అని అడిగింది యాజ్ ఎ ఉమెన్. నువ్వు రాశి గారి ఫలాల గురించి మాట్లాడుతున్నావు. రాశి గారి ఫలాలు కాదు, రాశి ఫలాల్లో నేను లేను. రాశి గారి ఫలాల గురించి గారులో నేను ఉన్నా. నేను కావాలని మాట్లాడు, నా తలరాత ఈ మాట మాట్లాడాలి, జనంతో అడుగు తినాలని రాసి ఉంటేనే తింటాను. She was talking about me and the judges కూడా ఒక ఆవిడ ఉన్నారు లేడీ. ఎవరావిడ? లీలారాణి అని స్త్రీ సంక్షేమ నాయకురాలు సార్. ఏం చేస్తా ఉంటుంది? మొగుడుతో కాపురం తప్ప అన్ని చేస్తుంటది. ఆడది రేపు చేసినా మర్డర్ చేసినా స్త్రీకి న్యాయం జరగాలంటూ అలా 10 మంది ఆడలు వెనకాలేసుకుని మీడియా ముందు గొడవలు చేస్తుంటది. బాగా పబ్లిసిటీ పిచ్చిలేండి. దాని నోరు ఎప్పుడైనా చూసావా? బౌర్ కప్పల ఎంత ఉంటది. ఆడంగిలదవలు దమ్ముందన్నోడు రమ్మను. ఎన్నావా ఎంత ఇనసొంపుగా ఉందో ఆ స్టోను. ఐ కాంట్ లవ్. నేను ఆ ప్లేస్ లో ఉండుంటే ఒక నిమిషం అండి ఆపేసి ఏంటండి వాట్ ఇస్ దిస్, వై ఆర్ యూజింగ్ దిస్ రాశి గారి ఫలాలు అని ఏంటి ఎందుకంటే అనవసరం కదా. చూసి నేర్చుకోండి. నోటి దొరతో ఇష్టం వచ్చినట్టు మాట్లాడా, మనసులో పెట్టుకోకండి సార్, క్షమించేసేయండి. ఈ రాశికి క్షమాపణలు చెప్పారు యాంకర్ కమ్యూనిటీ అనసూయ. తాను చేసిన అభ్యంతరకర వ్యాఖ్యలపై సారీ చెప్పారు. వచ్చిండా సైంటిస్ట్? ఆమె ఏమన్నదంటే రాశి గారి ఫలాలు అంది, హీరోయిన్ రాశి గారి ఫలాలు అల్లా. అన్నయ్య చాలా తెలివైనోడు అనుకున్నాను, నాకంటే తెంగరోళ్ళ ఉన్నాడు. కరెక్ట్, ఇది కరెక్ట్ గా చెప్పావు. హీరోయిన్ రాశి గారి ఫలాలు అనలేదు ఆమె. అల్లుడు నువ్వు తగ్గొద్దు, నువ్వు వెనకడుగేయద్దు, మ్యాటర్ ఏంటో తెలిపోవాలి. రాశి గారి ఫలాలు అనొచ్చు, అదేం తప్పు మాట ఏం కాదే. నా బతుకి వంటోడు ఒకటి తయారయ్యాడు. మరి జడ్జి రోజా ఎందుకు నవ్వింది? జడ్జి రోజా ఎందుకు నవ్వింది? ఇదంతా నీ ట్రైనింగే కదరా, నాకు ఆయనకి అసలు సంబంధం హీరోయిన్ రాశి గారు రాశి గారి ఫలాలు అనలేదు ఆమె. మీరు తీసుకుంటున్న శ్రద్ధ చూస్తుంటే గుండెలో నుంచి ఆనందం పెడల్మని తన్నుకొచ్చి కళ్ళలో నుంచి కారిపోతున్నాయి. ఆనంద బాష్ప, ఆనంద పరవశం అబ్బా. ఇది గమనించండి, రాశి అంటే రాశి గారి ఫలాలని ఇట్స్ ఏ జబర్దస్త్ అనేది ఒక కామెడీ షో, ఇట్స్ ఎ ఫన్. ఓయమ్మా చాలా చిన్న సెకల్లో ఎవరా నీలా. ఇప్పుడు శర్మ గారు అని చెప్పాను ఏం తిట్టినా కూడా మీకు అది గారు చెప్తారు. ఒక నిమిషం నిన్ను చూస్తేనే చూస్తే ఒక్క నిమిషం. అయితే ఆమె ఏమన్నదంటే కొట్టించుకుని నవ్వుతావేంట్రా, మందుతో కిక్కు వస్తుందంటే మందుతోనే వస్తుందా, అనసూయతో రాదా అన్నది. మించిన కిక్ ఉంటుంది. కిక్ అంటే మందు ఇస్తారా? మందుతోనే కిక్ వస్తుందా, అనసూయతో రాదా? అవును, అనసూయతో రాదా అంది, తప్పే ఉంది. నీకేనా అవును వాళ్ళకి వస్తుంది కిక్కు, రాని వాళ్ళకి రాదు. మీది ఇంకా లేస్తుంది, అది పడుకుంటుంది. రాజరాగు నీకు అనసూయ ఏ యాంగిల్ నచ్చింది, ఇంతగానం సపోర్ట్ చేస్తున్నావు? అనసూయ గేట్ కన్నా పోతావా, గేట్ కాడ కన్నా రానిస్తుందా? ఏం మాట్లాడుతుంటావు? నమ్మితే నమ్మని లేకపోతే పోండి, నాకెళ్ళి. ఏ మెసేజ్ ఇస్తున్నావు నువ్వు సొసైటీకి? అనసూయ గట్స్ సూపర్. వాడు ఆపవే బాస్కెట్, వాడు ఫ్లో లో ఉన్నాడు, ఏం తగ్గట్లేదు. మహిళలకి ఆమె తరపు, మహిళల తరపు నిలబడి మహిళల హక్కు తరపున మాట్లాడుతున్నారు. అమ్మాయిలందరూ అనసూయని ఆదర్శంగా తీసుకోవాలి. మీకు నచ్చిన విధంగా వీడు పర్ఫార్మెన్స్ చూసి అమాయకుడు అనుకున్నా, నిజానికి స్టోరీలో నేనే అమాయకుడిని. మీకు నచ్చినట్టు మీరు బతకండి, అందరూ ఇదే తినండి అనే సందేశం లేదే. శివాజీ గారు పెద్ద ప్రవక్త లాగా సమాధానం. అవును, శివాజీ ప్రవక్త లాగా పెద్ద ఫోజు తీర్చాడు. కనిపించవు గానీ చాలా ఎక్స్ట్రాలు ఉన్నాయి నీకు. గతంలో అడిగిన క్వశ్చన్ మళ్ళీ, మీ ఇంట్లో ఎవరైనా పాపం మీకు పెళ్ళై ఉంటే కూతురో లేకపోతే ఇంకెవరైనా జగమంత కుటుంబం నాదే, ఏకాకి జీవితం నాదే. అనసూయని ఫాలో అయ్యే వాళ్ళు కొన్ని లక్షల మంది ఇన్స్పైర్ అయితే
కనుక ఇన్స్పైర్ అయిపోయి అనసూయను ఫాలో అయితే మీరు యాక్సెప్ట్ చేస్తారు ఎవరు? Yes or no? మీరు మీకు నచ్చిన విధంగా ఉండమంటున్నాం. అరే దరిద్రం మళ్ళా ఓకే నో యూస్ వాడు విండండి ఎస్ ఆర్ నో అని అంటున్నాను. సరే, no, no, no అంటే మీరు యాక్సెప్ట్ satisfy అయిపోతారు. ఓకే. అనసూయ లాగా ఎవరైనా ఫాలో అయితే యాక్సెప్ట్ చేయరంట. మీరు ఆడుని మాట్లాడకండి దయచేసి. నన్ను ప్రేమించిన నేను ప్రేమిస్తా, నన్ను అభిమానించిన నేను అభిమానిస్తా. నువ్వు నన్ను అభిమానించకుండా నేను నిన్ను అభిమానించను. కృష్ణకాంత్ పార్క్ దగ్గర బఠానీలు అమ్ముకున్న తీసుకొచ్చి ఈడ కూర్చోబెడితే ఎవని మొక్కం చూసినారో పొద్దున్న లేచి అబ్బా కుటుంబం విలువలతో ఆయన ఆస్ట్రాలజర్ మన జాతకాలు చెప్తారు. నువ్వు పై కనపడావు కానీ లోన చాలా ఇసే ఉన్నదిరా నీకు. నాకు ఇప్పుడిప్పుడే తెలుస్తుంది. ఏమని జాతకాలు అంతే జాతకాలు చెప్తాడు అంతే తప్ప ఇంకేం ఏ పైసా కూడా పనికిరాడు. అవును, కూరలో కరేపాకు తీసేసినట్టు, చారులో కొత్తిమీర తీసేసినట్టు నన్ను తీసాడు. నేను చెప్తున్నా ఒకటి, అనసూయ ఉంటే దాని ఇంట్లో పని చేయి, దాని ఇంటికి పో, దాని ఆమె దగ్గర బాత్రూంలో అడుగు. పిఏ లాగా ఉండు. సెక్యూరిటీగా ఉండు. నేను అడిగే అందరం ఉన్నత విద్య చదివిన వాళ్ళమే. మీకున్న బ్రెయిన్ కి మీ తెలివితేటలకే మీరు సుప్రీం కోర్టుకే జడ్జి అవ్వాల్సిందన్నా. కానీ 3వ క్లాస్ దారి చదవలేదు కదా, జస్ట్ మిస్. ఒక మాట అనొద్దు అంటారు, అమ్మాయిలు తల్లిదండ్రుల మాటలు వింటలేరు, వాళ్ళు లేచిపోతున్నారు అన్నప్పుడు ఒక్క దౌడ బల కొడితే ఏమండి గివ్ రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్. మర్యాదగా చెప్తున్నాను, గౌరవం తగ్గించి మాట్లాడొద్దు. తిట్టొద్దు. క్షమాపణ లేచిపోవడం అనే పదానికి తప్పది. సారీ చెప్తున్నాను. ఏమంటే కొంచెం జంకడండి. చూసారా, ఆయన సారీ చెప్పాడు కదా. ఆయన సారీ చెప్పాడు. Thank you. Thank you so much. చూడటం కాదండి, మీరు చెయ్యాలంతే. మీరు ట్రై చేస్తారన్నారంటే అది ఓకే అయిపోయినట్టు.